లైఫ్ అంటే వీళ్ళదే అంటూ ఆర్టిస్ట్ ని చూస్తూ మన ఆడియన్సెస్ అనుకుంటారు. కానీ సినిమా కష్టాలు సినిమావి. ఆర్టిస్ట్ల లైఫ్ లో బోల్డ్ అని ట్విస్ట్స్ ఉంటాయి. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ వేణు వండర్స్ అండ్ టీమ్. బుజ్జి పెళ్లి కొడుకి రాజయోగమురా, ఆ పెళ్లి కూతురే తన లోకమురా. హాయ్ హలో, నేను వేణు. అది నేను. మరి నేను అది మీ బాబుని అడుగు. ఇలా కాదు, నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తావా? అడుగు. మన ఇంట్లోని సబ్బు పెట్టి ఉంటది కదా, దానికి చిన్న చిన్న బొక్కలు ఎందుకు పెడతారు? చిన్న చిన్న బొక్కలు ఎందుకంటే కింద నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. నీ బొంద, పెద్ద బొక్క ఉంటే సబ్బు కింద పడిపోతుంది కాబట్టి. ఇంకోటి అడగనా? అడుగు. నిన్ను ఒక పులి బోన్లోకి పంపిస్తే ఏమవుతుంది? అమ్మో నేను వెళ్ళను, పులి నన్ను తినేస్తుంది. నీ తలకాయ. పులి బోన్లోకి పంపిస్తానగా లోపల పులి ఉంటుందని చెప్పానా? అమెరికాకి ఇండియాకి తేడా ఏంటి? ఇండియా కనిపిస్తుంది, అమెరికా కనిపించదు. నీ బొంద. అమెరికాలోని ఎక్కడ పడితే అక్కడ కిస్ పెట్టుకోవచ్చు, ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ పిసుకొట్టచ్చు. ఓకే ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? చెప్పు. చెరువు గట్టు ఉంది. ఓకే. ఆ చెరువు గట్టుకి ఇటు ఒక చెరువు ఉంది, ఇటు ఒక చెరువు ఉంది. ఆ గట్టు మించి ఒక ఆవు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. నడుచుకుంటూ వెళ్ళి జారి పడి చెరువులో పడిపోయింది. ఆవు బయటికి ఎలా వచ్చింది? ఎవరన్నా తీస్తే వచ్చింది. కాదు. మరి ఎలా వచ్చింది? తడిసి వచ్చింది. ఒరే సుధీర్, అమ్మకు ఆరోగ్యం రోజు రోజు పాడైపోతుంది. అవును. అమ్మ కోరిక మనం జనాల్ని కడుపుబ్బా నవ్వించాలని. అవును. కామెడీ ప్రాక్టీస్ చేద్దామా? చేద్దాం. అరే సారీ వెళ్ళి ఇచ్చేసాను, వెయిట్ చేస్తుంది. అరే ఎందుకు పాల్గొట్టావు? నువ్వు ఎటువంటి ప్లేస్ లో కొట్టావంటే ఇప్పుడు ఈ హృదయం ఎవరికి ఇచ్చినా పనికి రాదురా. హృదయం ఇస్తే ఏమేమవుతుందో నేను చెప్తాను, విను. ఇగో ఇదేమో మన రఘు అంకుల్, ఇదేమో మన అనసూయ ఆంటీ. ఎప్పుడెప్పుడు ప్యాకప్ అయిపోద్దా, ఎప్పుడెప్పుడు అనసూయతో మాట్లాడదామని రఘు ఎదురు చూస్తా ఉంటాడు. ప్యాకప్ అయిపోయిన వెంటనే అనసూయ దగ్గరకు వస్తా ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిపి మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఇంకా నొప్పిగా ఉందా? డ్రైర్ వేసుకోలేదు ఏంటి? వేసుకోలేదు, మర్చిపోయాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రైర్ వేసుకోమని? ఇదిగో వేసుకోపో. అదా అది ధనరాత్రి, నాకు సరిపోదు. పెద్ద డ్రైర్ ఇస్తా నాకు. 1 2 3. అది రాదు కాదు, రాకు తేలిచ్చిరాపో. కడుపు నొప్పి. ఏం చేసావు? అక్కడ ఉన్న గుడ్డు తిన్నాను. అందుకే 7 కొండలు ఇచ్చిన గుడ్డు తినొద్దన్నాను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తీయాలా? అటు తిరుగు, ఒంగు ఒంగు. ఓకే 1 అటు తిరగద్దు. ఓకే 2 3. ఓకే. గుడ్డు బాలే. వెనక్కి తిరుగు. నోట్లోకి వచ్చిందా? మనం ఫస్ట్ టైం కామెడీ చేయబోతున్నాం కదా, అమ్మకు ఫోన్ చేసి ఆశీర్వాదం తీసుకున్నాం. ఓకే ఆంటీ, మేము ఫస్ట్ టైం
ఆ కామెడీ షో చేయబోతున్నాం. మాకు మా అమ్మ ఆశీర్వాదం కావాలి. ఏమైంది? అమ్మ వెళ్ళిపోయింది. మనం అంత దరిద్రంగా చేస్తున్నాం కామెడీ. కాదు, అమ్మ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఏమేంద్రా ప్రాక్టీస్ చేయమన్నానా? మాస్టర్, ఆ. అమ్మ. అరే మీ అమ్మ చెప్తేనే ఉద్యోగంలో పెట్టించుకున్నాను నేను. కాదు మాస్టర్, ఓకేనా? చేస్తారా? ఓకే, ఎలా వెనకెళ్ళండి. ఓకే, వెల్కమ్ టు సంజయ్ సర్కస్. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం ఇద్దరు కమెడియన్స్ రాబోతున్నారు. వేణు అండ్ సుధీర్, ప్లీజ్ వెల్కమ్. మా అమ్మ చాలా మంచిది. నేను బలంగా ఉండాలని నాకు ఎప్పుడు పాలు ఇస్తుంది. అమ్మ వెళ్ళిపోతే కూడా నాకు పాలు ఇచ్చింది. ఆ పాలు తాగుతాను ఇప్పుడు. అమ్మ పాలు తాగేస్తున్నా. అమ్మ పాలు నీకు ఇచ్చింది కానీ నేను తాగుతా. నా పాలు నాకు ఇచ్చే. నా పాలు నాకు ఇచ్చే. నా పాలు ఇచ్చే. ఇవి నిన్నటి పాలు. మీరా బెలూన్ 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 వచ్చింది. బెలూన్ బెలూన్. అమ్మా, అమ్మ పోలేదు. అమ్మ పోదు. అమ్మ ఆ గుండెల్లో ఉంది. ఇక్కడున్న వాళ్ళందరి గుండెల్లో ఉంది. ఇక్కడున్న వాళ్ళందరి నవ్వుల్లో ఉంది. అమ్మా, తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్. జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.